గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో మనకు ప్రధాన వార్తగా తెలంగాణ రైజింగ్ కు వేలాయే అంటూ ఇవాళ రేపు తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ విజన్ డాక్యుమెంట్ ను రిలీజ్ చేయనున్న విషయం మనకు తెలిసిందే కదా. సో ఆ సమ్మిట్ కు సంబంధించినటువంటి వివరాలే ఇక్కడ పొందుపరుస్తూ ప్రధాన వార్తగా ఈనాడు ప్రచురించింది. ఇందులో ముఖ్యాంశాల విషయానికి వస్తే విశ్వ యవనికపై రాష్ట్ర ఖ్యాతి చాటేలా ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సదస్సు నేడు ప్రారంభించనున్నారు గవర్నర్. మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉంటుంది. 44 దేశాల ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. పారిశ్రామిక దిగ్గజాలు, వివిధ రంగాల నిపుణులతో చర్చాగోష్ఠులు ఉండబోతున్నాయి. 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులకు ఎంఓయూలు కుదిరేటువంటి అవకాశం ఉంది. 2 రోజుల సదస్సుకు భారీ ఏర్పాట్లు చేశారు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక నిన్నటి వరకు ఒక లెక్క, సమ్మిట్ తర్వాత మరో లెక్క అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నా ఊపిరున్నంత వరకు తెలంగాణ రైజింగ్ కు తిరుగు లేదు అంటున్నారు. ప్రజలకు 2 ఏళ్ల ప్రజాపాలన విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక లెఫ్ట్ లో పైన టాప్ లోనే గనక చూస్తే హైదరాబాద్ లో ట్రంప్ అవెన్యూ, గూగుల్ స్ట్రీట్, ఫ్యూచర్ సిటీ ప్రధాన రోడ్డుకు రతన్ టాటా పేరు, సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన. ఇక గాడిన పడుతున్న ఇండిగో విమాన సంస్థ పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతోంది. నిన్న ఆ సంస్థ 1650 సర్వీసులు నడిపింది. రద్దయిన వాటి సంఖ్య శనివారంతో పోలిస్తే ఆదివారం 650కి తగ్గింది. నెమ్మదిగా గాడిన పడుతున్న సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి పీటర్ ఎల్బర్ట్స్ తెలిపారు. 10వ తేదీ కల్లా కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన. ఇక ఏ వర్గానికి న్యాయం చేశారు అన్నటువంటి ప్రశ్నతో కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అంటోంది బీజేపీ. భూములు అమ్మకపోతే పూట గడవని స్థితి. బీజేపీ మహాధర్నాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనాలు చూద్దాం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ దావోస్ తరహాల దద్దరిల్లేలా అంటూ ఇప్పుడు ఏదైతే ఇవాళ రేపు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ ఉందో, సమ్మిట్ ఉందో, ఈ వార్తను దావోస్ తరహాలో దద్దరిల్లేలా ఈ సమ్మిట్ ఉండబోతోంది అంటూ వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. ప్రపంచ ఆర్థిక సదస్సుగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. అంతర్జాతీయ సదస్సుకు సిద్ధమైన ఫ్యూచర్ సిటీ, పూర్తయిన ఏర్పాట్లు, విజయవంతంగా డ్రై రన్, సమ్మిట్ కు హాజరు కానున్న 44 దేశాలు అంటూ ఇవాళ మధ్యాహ్నం గవర్నర్ ప్రారంభిస్తారు. కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు సమ్మిట్ కు. ఇక నేటిదాకా ఓ లెక్క, నేటి నుంచి మరో లెక్క. భారత్ ఫ్యూచర్ సిటీ, రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్క. అందరికీ ప్రజాపాలన 2 ఏళ్ల విజయోత్సవ శుభాకాంక్షలు అన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక గెలుపు కోసం కలిసిపోదాం అంటూ పంచాయతీ పోరులో ఆసక్తికర పొత్తులు, వింత అవగాహనలు, అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ బీజేపీ నేతల జట్టు. కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య ఒప్పందాలు, మరికొన్ని చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుమ కూడా. సిద్ధాంతాలను పక్కన పెట్టి పంచాయతీ గెలుపు కోసం దోస్తీ. ప్రధాన అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒక్కటవుతున్న విపక్షాలు అంటూ ఈ వార్తనిచ్చారు. ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గ్రామాల్లో ముఖ్యంగా పార్టీల పరంగా, మద్దతు పరంగా చూసుకుంటే వింత పరిస్థితి కనిపిస్తోంది. అంచనాకందని పొత్తులు కనిపిస్తున్నాయి అంటూ కొన్ని చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్, కొన్ని చోట్ల బీఆర్ఎస్ బీజేపీ, కొన్ని చోట్ల కాంగ్రెస్ బీజేపీ కూడా పొత్తుతో ముందుకెళ్తూ గెలిపే లక్ష్యంగా వెళ్తున్నాయి. బట్ ఓవరాల్ గా లెక్క చూస్తే మాత్రం ప్రధానంగా అధికార పార్టీకి వ్యతిరేకంగానే ఎక్కువగా జట్లు కడుతున్నాయి అనేది కూడా ఇక్కడ ప్రస్తావించారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక్కడ తెలంగాణ పల్లెలు ఫర్ సేల్ అంటూ గ్రామకంఠం పట్టుకున్న కాంగ్రెస్ సర్కార్. అమ్మకానికి 12,000 పంచాయతీలోని భూములు. గ్రామకంఠం భూములు ప్రైవేటుకు దారాదత్తం. కార్బన్ హక్కుల పేర 30 ఏళ్ల లీజుకు ఒప్పందాలు. ప్రాజెక్టు కింద 60,000 కోట్లు కొల్లగొట్టనున్న ఢిల్లీ సంస్థ. గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడిపిస్తున్న రేవంత్ సర్కార్ అంటూ తెలంగాణ పల్లెలు ఫర్ సేల్ అంటూ ఈ వార్తను నమస్తే తెలంగాణ ప్రధాన వార్తగా ఇచ్చింది. ఇక మునిగితే ఉన్నట్టు, తేలితే కూలినట్టు. కాళేశ్వరంపై హరీష్ సవాల్. కాళేశ్వరం ఉందో కూలిందో అప్పుడు తెలుస్తుంది. ముఖ్యమంత్రి చిల్లర మాటలు ఇకనైనా మానుకో. సీఎం రేవంత్ పై మాజీ మంత్రి హరీష్ ఫైర్ అంటూ ఈ వార్తనిచ్చారు. మొక్కజొన్న రైతులకు బాకీ పడ్డ 450 కోట్లు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పల్లెల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. చిన్నకోడూరులో మక్క కొనుగోలు కేంద్రం పరిశీలన. ఇక బీఆర్ఎస్ వాహనంపై కాంగ్రెస్ దాడి అంటూ ఒక వార్తను చూడొచ్చు.
మరలబడ్డ గ్రామాలంటూ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులపై జనాగ్రహం అంటూ ఒక వార్తను చూడొచ్చు. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాల్లోకి వద్దాం. ముందుగా ఈనాడు ఇక్కడ పైన టాప్లో బ్రోచర్లు చూసి బోల్తా పడొద్దు అంటూ అడ్వాన్సులు తీసుకొని బోర్డు తిప్పేస్తున్న మోసగాళ్లు, ప్లాట్లు స్థలాలు కొనేప్పుడు జాగ్రత్త తప్పనిసరి అంటూ ఈ వార్తనిచ్చారు. ముఖ్యంగా పెట్టుబడి పెట్టే క్రమంలో కావచ్చు, ఫ్యూచర్లో భూముల ధరలు పెరుగుతాయి, సో అప్పుడు కొనలేము, ఇప్పుడు తక్కువ ధర ఉన్నప్పుడే కొనుక్కోవడం బెటర్ అని చెప్పేసి మనం రకరకాల యాడ్లు చూస్తూ ఉన్నాము. అండ్ వాటిని చూసి పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నటువంటి క్రమంలో బ్రోచర్స్ చూడగానే ఖచ్చితంగా వాటిపైన ఫుల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి. సో ఆ బ్రోచర్లను చూసి మోసపోకండి. వన్స్ కొనుగోలు జరిగిన తర్వాత బోర్డులు తిప్పేస్తున్నారు, ప్లాట్లు స్థలాలు కొనేప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి పలు సూచనలు చేశారు. మనం ప్లాట్స్ స్థలాలు కొనేప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా ఆ జాగ్రత్తలను ఇందులో ఇంక్లూడ్ చేసి ఈ కథనాన్ని ప్రచురించింది ఈనాడు. ఇక ప్రధాన వార్త విషయానికి వస్తే పోర్టుల చెంత 8 నయా నగరాలు అంటూ వార్తనిచ్చారు. రాష్ట్రంలోని ఓడరేవుల వెంట 8 పారిశ్రామిక నగరాలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వినియోగంలో ఉన్న కొత్తగా నిర్మాణంలో ఉన్న పోర్టుల పరిధిలో వీటిని మెరుగుపరచనుంది. ఆయా పోర్టులు అవసరాలకు అనుగుణంగా క్లస్టర్ల ఏర్పాటుకు ఏపీ మారిటైమ్ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది అంటూ ఈ వార్తనిచ్చారు. వాటికి 100 కిలోమీటర్ల పరిధిలో అనుబంధ క్లస్టర్లు, 10,522 కోట్లతో మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు, సమగ్ర అభివృద్ధికి బాటలు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక గాడిన పడుతున్న ఇండిగో అంటూ నిన్న 1650 విమానాలు ఎగిరాయి, 650 ఫ్లైట్లు రద్దయ్యాయి. 10వ తేదీ నాటికి సాధారణ సిచ్యువేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. రీఫండ్ల రూపంలో 610 కోట్లు జారీ చేశారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ దక్షిణాది వంటకంబు ఓహోహో మాకే ముందు అంటూ భారతీయ రెస్టారెంట్ల కేంద్రంగా డలాస్ మెట్రో ఏరియా సాఫ్ట్వేర్ ఉద్యోగుల కన్నా కొందరు షెఫ్ల జీతమే ఎక్కువ అంటూ ఈ వార్తను ఇస్తూ మన వంటకాలను అమితంగా ఇష్టపడుతున్న అమెరికన్స్, యుఎస్లో 10,000 భారతీయ రెస్టారెంట్లు అంటూ దక్షిణాది వంటకంబు ఓహోహో మాకే ముందు అంటూ ఈ కథనాన్ని ఆంధ్రజ్యోతి ఇచ్చింది. ఇక బ్యానర్ ఐటం విషయానికి వద్దాం. కట్టుదిట్టం, చట్టబద్ధం, ఇక అమరావతి పార్లమెంట్లో చట్టబద్ధత దిశగా అడుగులు, విభజన చట్టంలో సవరణకు కేంద్ర న్యాయశాఖ ఓకే, సెక్షన్ 52లో అమరావతి రాజధాని అని స్పష్టీకరణ. నెక్స్ట్ సాక్షి చూద్దాం. ఉపాధికి పనిగండం అంటూ చంద్రబాబు 18 నెలల పాలనలో ఏకంగా దాదాపు 5.5 కోట్ల పని దినాలకు కోత. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నవంబర్ మధ్య 21.37 కోట్ల పని దినాలు కల్పించి గ్రామీణ ఉపాధికి వైఎస్ జగన్ ప్రభుత్వం భరోసా అంటూ ఈ వార్తను ఇచ్చారు. ఉపాధికి పనిగండం అంటూ పని దినాలకు సంబంధించి ఏ విధంగా ప్రస్తుత ప్రభుత్వం కోత పెట్టింది, గత ప్రభుత్వం ఏ విధంగా పని దినాలకు ఎంత డబ్బు చెల్లించింది, వెచ్చించింది అనేదే ఈ వార్త. ఇక గోవాలో ఘోరం అంటూ నైట్ క్లబ్లో అర్ధరాత్రి చెలరేగిన మంటలు, 25 మంది సజీవ దహనమయ్యారు, 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. బయటకెళ్లే మార్గం ఇరుకుగా ఉండటంతో తప్పించుకోలేక మృత్యువాత పడ్డ పరిస్థితి. మృతుల్లో 20 మంది క్లబ్ సిబ్బంది ఉన్నారు, 5గురు పర్యాటకులు ఉన్నారు. క్లబ్లో గ్యాస్ సిలిండర్ పేలింది అంటున్నారు పోలీసులు. ఎలక్ట్రిక్ బాణాసంచ వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రత్యక్ష సాక్షి వెల్లడి. దుర్ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని. నష్టపరిహారం ప్రకటించిన పీఎంఓ, గోవా ముఖ్యమంత్రి. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.